తహసీల్దార్ మెండోరా వారి సమాచారం మేరకు మెండోరా మండలంలోని సమస్త మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా రాబోయే 2 రోజుల్లో మన జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాక్లూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాజకీయ నాయకులకు అధికారులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మారుతినగర్లో గల కృష్ణ మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ మేఘాల. తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజ్ లో చేర్పించేందుకు అమెరికా బయలుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్లో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు. అర్చపల్లి శ్రీకృష్ణ మందిరం ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం సాయంత్రం సందర్భంగా కుంకుమార్చన శ్రావణమాసం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మహారాష్ట్రలోని సాలూరా వద్ద ఉన్న మంజీరా నది గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పెరిగి నదీ పరిసర ప్రాంతాలు జలకలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రకృతి అందాలు పచ్చని పరిసరాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.